ఇదిగో కాఫీ తీసుకో. రేవ్స్ ఫర్ యూ. నేనిక ముందుకు రావడం జరగదు. నేను నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను. దట్స్ వై ఐవ్ డిసైడెడ్ టు కమ్ ఆన్ దిస్ ట్రిప్. కానీ ఇక్కడ కూడా నువ్వు నాన్నని డబ్బులు అడుగుతున్నావు. నేను అసలు నీతో రావడానికి కారణం బికాస్ యూ నెవర్ లైడ్ టు మీ. బట్ నౌ ఐ ఫీల్ యూర్ టేకింగ్ అడ్వాంటేజ్. చాలు మాధవ్, ఇక నా వల్ల కాదు. ప్రియా ప్రియా, ఇదంతా ఇక్కడ మాట్లాడాలా? నువ్వు ఎందుకు దీన్ని ఇష్యూ చేస్తున్నావు? ఐఎమ్ షూర్ వీ కెన్ టాక్ దిస్ అవుట్ లేటర్. దెర్ ఇస్ నో టాకింగ్ ఓవర్. నాన్న కూడా ఇక చాలని నాతో చెప్పారు. బట్ నేనే పిచ్చిదాన్ని కాబట్టి నీకు మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను. ఇట్స్ ఓవర్ మాధవ్, నో మోర్. ప్రియా కామ్ డౌన్ ప్లీజ్. ప్లీజ్ రా వెళ్దాం. వన్ సెకండ్, లెట్ మీ టాక్. నేనెప్పుడు నీతో అబద్ధం చెప్పలేదు అని నువ్వే అన్నావు. నువ్వు ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉన్నావు అండ్ ఐ రెస్పెక్ట్ యూ ఫర్ దట్. మనం ప్రయాగలో ఉన్నాం, రేపు కాశీ వెళ్తాం. అక్కడ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను గౌరవిస్తాను. జస్ట్ 36 hours ప్లీజ్. మామ్, Good morning. Hi, good morning. Madhav is there? He's in that room. Oh, Priya, just 1 minute. I want to check something with both of you. Okay, yeah? Good morning. మార్నింగ్ హాయ్. అదేంటంటే నేను ఉదయాన్నే త్రివేణి సంగమానికి వెళ్దాం అనుకున్నాను. అదే గంగా యమున సరస్వతి కలుస్తాయే. ఆ తర్వాత మాధేశ్వరి టెంపుల్కి వెళ్దాం, అక్కడ అలోపీదేవిని చూద్దాం. అండ్ థర్డ్లీ, ఇఫ్ యూ గైస్ డోంట్ మైండ్, జనాలను అడిగి అలహాబాద్ ఎందుకు ప్రయాగగా పేరు మారిందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. మస్ట్ బి ఎ థాట్ఫుల్ మూవ్. అందులో తెలుసుకోవాల్సిందే ఉంది. యా, ఐ మీన్ అది మనం అనుకున్న విషయం, కానీ జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలనుంది. వాళ్ళ పర్స్పెక్టివ్ అది తెలుసుకోవాలనుంది. సౌండ్స్ లైక్ ఎ ప్లాన్. ఓకే లెట్స్ గో. నేను రావట్లేదు. యూ గైస్ క్యారీ ఆన్. నేను ఇంటికి వెళ్తున్నాను. ప్రియా, మనం మాట్లాడుకున్నాం కదా, లెట్స్ గో. యా, నేను వెళ్తున్నాను, మీరు వచ్చేయండి. బాయ్. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. హలో. రండి సార్, మీకు సంగమం చూపించి తీసుకొస్తాం సార్. పదండి. చెప్పు బాబు. త్రివేణి సంగమం. ప్రసిద్ధి చెందిన త్రివేణి ఘాట్ ఇదే బాబు. ప్రయాగరాజులో ఎంతో ముఖ్యమైన చోటు ఇదే. త్రివేణి అని ఎందుకన్నారా? అంటే 3 నదులు కలుస్తాయనా? అవును, 3 నదులు కలుస్తాయి. ఓకే. గంగా, యమున, సరస్వతి. ఇక్కడ గంగా యమున కనిపిస్తున్నాయి, కానీ సరస్వతి కనిపించట్లేదు. సరస్వతి అంతర్వాహిని, రెండే కనిపిస్తాయి. అంటే సరస్వతి కనిపించదా? లేదు. అయినా మీరుంటుందని నమ్ముతున్నారా? అవును, నమ్ముతున్నాం. సరస్వతి కనిపించట్లేదు కదా, ఎలా ఉంటుందని నమ్ముతున్నారు మీరు? చూడు బాబు, నేనే కాదు, పూర్వీకులందరూ కూడా దీన్ని నమ్మారు. రేవతి, ఏంటి? నేను నీతో మాట్లాడాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. రేవతి, ఆగు. అమ్మ మనసుని ఎందుకు పొల్యూట్ చేస్తున్నావు నువ్వు? వాళ్ళని విడగొట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు? వాళ్ళు విడిపోతేనే మంచిది. కలిసి సంతోషంగా ఉండలేనప్పుడు విడిపోవడమే మంచిది. అండ్ నీకేమీ తెలీదోకే, నువ్వు నీ ప్రపంచంలో ఉంటావు. తను ఎంతో అనుభవించింది, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతోంది. అంతా బానే ఉంది అన్న భ్రమలో మాత్రం నువ్వు బ్రతకు, ఓకే? రేపు నీకు బ్రేకప్ అయినప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు పెద్దదాని అయిన తర్వాత నీకే నాన్న కరెక్టే అని అనిపిస్తుంది. అప్పుడేం చేస్తావు? ఐ డోంట్ కేర్, జస్ట్ లీవ్ ఇట్.
ప్రతి మనిషికి తన బతికున్నప్పుడు ఒక్కసారైనా కాశీ వెళ్లాలన్న ఆశ ఉంటుంది. కానీ ఈరోజు రాత్రి గడిచిన తరువాత రేపు ఉదయం కాశీకి బయలుదేరాలన్న ఆలోచనే నా మనసును కుదిపేస్తుంది. ఎందుకంటే రేపు ప్రియా నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంది కాబట్టి. జీవితంలో మొదటిసారి చేదు నిజాన్ని ఎదుర్కోవాలన్న ఆలోచన కూడా నాకు భయాన్ని కలిగిస్తుంది. భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యః పురోదయిషతే నమః నమస్తే అస్తు జన్మనే బాహుభ్యాముదతే నమః ఖ్యాతైషు శివతమా శివం బభూవతే తనుః శివాశరవ్యాయాతవదయానో నువ్వు ఆన్లైన్ టికెట్స్ చెక్ చేయి, తర్వాత మాట్లాడదాం. హోటల్స్ కూడా చూడు. సో ప్రయాణాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. మాధవ్, వాట్ అబౌట్ మై టికెట్? ముందు దర్శనం నువ్వు, తర్వాత బుక్ చేస్తాను. ఫస్ట్ టికెట్ బుక్ చేయి, తర్వాత దర్శనం గురించి మాట్లాడదాం. ప్రియా నేను బుక్ చేస్తానని చెప్పానుగా, దర్శనం నువ్వు. ఏది సరిగ్గా చెయ్యవు. ఏంటి అని అడిగితే 100 సాకులు చెప్పి తప్పించుకుంటాం. 4 రోజుల ముందే గయా నుంచి తిరిగి వెళ్లాల్సింది. I told you I need my ticket, but you never listen, do you? But I will said okay. You're right. Priya, listen. హే, అమ్మ వెళ్ళిపోతుంది. ఓ ఈవెన్ ఐఎమ్ లీవింగ్ దెన్. వై? నేను మామ్ కోసమే వచ్చాను. ఆవిడే వెళ్ళిపోతుంటే నేనేం చేస్తాను? గుళ్ళు చూస్తూ ఉండమంటావా? డాడీ ఒంటరివాడైపోతారు. అయితే నువ్వు ఇక్కడే ఉండిపో. నువ్వు వచ్చినా కూడా పెద్దగా చేసేదేమీ లేదు. ఎవరూ నీకోసం వెయిట్ చేయట్లేదు. వారాణసిలో ఏదో ఒక చోటుందని, అక్కడికి దేశంలోని వయసు మళ్ళిన వాళ్ళందరూ వస్తారని, వాళ్ళు చనిపోయేంత వరకు అక్కడే ఉంటారని నేను విన్నాను. ఇది నిజమా? ముక్తిధామ్. ముక్తిధామా? ఆ ముక్తిధామ్కి అసలు ఎలా వెళ్ళాలి? ఆటో వాన్నో టాక్సీ వాన్నో అడగండి, ముక్తిధామ్కు తీసుకెళ్తాడు. మీరు వయసులోనే ఉన్నారుగా, ఎందుకు ముక్తిధామ్ వెళ్లాలనుకున్నారు? అది నేను అక్కడి వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు. బాబాయ్, ఇతను మీతో మాట్లాడాలి అంటున్నారు. నమస్తే. కాశీలో చనిపోతే ఏమవుతుంది? ఏమీ అవదు. కాశీలో మరణిస్తే ఏమీ రాదు. కాని కాశీకి రావటమే మోక్షం. ఏదీ వదిలేయటానికి కాశీకి ఎవరూ రారు. కాని అన్నీ వదిలేయాలన్న ఆఖరి ఆలోచనే కాశీ దర్శనానికి అర్థం. నేను బీహార్ నుంచి వచ్చాను, ఈయన మహారాష్ట్ర నుంచి వచ్చారు. ఇక్కడున్న వాళ్లందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే. మా మనసులేవి కాశీకొచ్చిన తర్వాత తెరుచుకోలేదు. మా అందరికీ కూడా విచిత్రమైన నిజాలు అనుభవంలోకొచ్చిన తర్వాతే మేమందరం ఇక్కడికొచ్చాం. ఇక్కడ చనిపోతే మాకు ఇంకొక జన్ముండదు. ఇది కాశీయో లేదా గంగా మహత్యమో కాదు. ఇది కేవలం మా విశ్వాసం, ఆలోచన విధానం. నేను నమ్మను. నాకు వీటి మీద విశ్వాసం లేదు. మిమ్మల్ని నమ్మమని ఎవరూ బలవంత పెట్టట్లేదిక్కడ. మీ ఆలోచనలన్నిక్కడ ఎవరూ మార్చాలని కూడా ప్రయత్నించరు. తెలుసుకోండి, హిందూ ధర్మం యొక్క విశిష్టత కూడా ఇదేనని తెలుసుకోండి. దీన్ని మీరు కేవలం అనుభవంలోకి తెచ్చుకోవాలి అని మాత్రమే ఈ ధర్మం చెబుతుంది. దాన్నర్థం చేసుకుని దాని ప్రకారం జీవించడమే మన ధర్మం. నాకేమీ అర్థం కావడం లేదు. ఐ మీన్, విశ్వాసము నమ్మకము రెండూ ఒక్కటే కదా? విశ్వాసం నమ్మకానికి తేడా ఉంది. మీ నమ్మకానికి మూల కారణం మీ బుద్ధి. కానీ మీలో ఉన్న విశ్వాసానికి మూలం మీలో ఉన్న ఆత్మ. మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయేటప్పుడు రేపు సూర్యోదయాన్ని చూస్తానన్న విశ్వాసంతోనే నిద్రపోతారు. మీరు మీ విశ్వాసాన్ని ఎప్పుడూ ప్రశ్నించరు. మనలో ఉన్న విశ్వాసమే మనల్ని శాంతిపూర్వకంగా జీవించడానికి ఓ మార్గం చూపిస్తుంది. నాకు తెలిసి మీరు ఇప్పటి వరకు ఈ అవస్థకు రాలేదనుకుంటా. థ్యాంక్ యూ.
स्थितिश्च मे नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय హే రంజిత్ ఎక్కడున్నారు? I'm just roaming around. You guys carry on. దట్స్ ఓకే ఫైన్. Okay, see you. ప్రణవ్, హే డాడ్ కమ్ లెట్స్ గో. సరే కన్నానా, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఎందుకు ఇక్కడ అన్ని చోట్ల తెలుగు ఉంది? ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, ముఖ్యంగా ఇక్కడ. ఎందుకలాగా? సో ఫారినర్స్ ఇండియాని కనుగొన్నప్పుడు మన సంస్కృతిని, సాంప్రదాయాలను, నాలెడ్జ్ని డిస్ట్రాయ్ చేయాలని ఎంతో ప్రయత్నించారు. ఆ సమయంలో వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వైదికులు, పండితులు, ఇంకా బ్రహ్మసూత్ర జ్ఞానులు అందరూ దక్షిణ భారతానికి వెళ్ళారు. ఆంధ్ర కోస్టల్ బెల్ట్ వాళ్ళందరికీ కూడా చాలా సురక్షితమైన ప్రాంతం. ఆ తర్వాత వాళ్ళందరూ వేదిక్ నాలెడ్జ్ని దేశమంతా వ్యాప్తి చేశారు. వాళ్ళలో చాలా మంది తిరిగి కాశీకి వచ్చేశారు. ఇంట్రెస్టింగ్లీ ఈ ప్లేస్ ని చాలాసార్లు ఇన్వైట్ చేశారు, కానీ ఈ ప్లేస్ యొక్క పవిత్రత ఇంకా చెక్కు చెదరలేదు. ఈ విషయం నాకు ఎలా తెలిసిందంటే, మీ అమ్మను పెళ్లి చేసుకున్నాక ఆ ఫ్యామిలీ వాళ్ళు చెప్పారు. ప్రపంచంలోనే చాలా పురాతనమైన ఊరు ఇది అంటారు. అమేజింగ్ కదా. నీకు ఈ విషయం తెలుసా? తెలీదు. ఇలా చూడు, ప్రతి ఘాట్కి ఒక అర్థం ఉంది. ఓ వా. ఇలా రా. అదిగో అక్కడ కనిపిస్తుంది, అది మణికర్ణిక ఘాట్. What are you thinking, Mom? ప్రణవ్, నీ ఫోన్ ఇలా ఇవ్వు. యా, లెట్స్ సీ యూ. యా, ఒక సెల్ఫీ తీసుకుందాం. యా, ఆయనకి ఇంక నీ అవసరం లేదమ్మా. లైక్ లుక్ ఎట్ హిమ్. నువ్వు ఆయన్ని వదిలేసినా కూడా ఆయన ఏమీ పట్టించుకోరు. नमस्ते रुद्रमण्यव उदोदयिषवे नमः नमस्ते अस्तु धन्वने आहुभ्यामुदते नमः या तेषु शिवतमा शिवं बभूवते तनुः शिवा शरव्याया तव दयानो रुद्रमृडय.
Hello, Ranjit. Dr. Marcus here. Hey doctor, how are you? I'm fine. Where are you? I'm in Varanasi. You have to come here. It's the coolest place in the country. So, what's happening? Everything is okay? How's mom? Yeah, she's great. She's fine. Okay. I called to talk to you. I hope you're all right. Yeah, I'm fine. I have sent your samples to Australia for some important tests. Okay. They have come up with some observations. Your report says you're suffering from some kind of condition. Due to a lot of activity in your brain, which is making you think a lot. And the doctor's team has decided to let you know. The more you think, the more you work. It gives more strain to your brain. And you'll slowly lose your memory, which is dementia. Dementia? It's better if you come back and take some rest, which will allow you to slow down the deterioration. Okay, I'll get back. Bye. Dementia. అమ్మతో నేను కూడా వెళ్తున్నాను. నువ్వు కూడానా? యా. మాధవ్, వాట్ అబౌట్ మై It's done. Have a seat. దర్శనానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇన్ఫ్యాక్ట్ దీనిలో అన్ని కార్డ్స్ ఉన్నాయి. డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, అన్ని అకౌంట్స్కి నీకు ఎలాగో యాక్సెస్ ఉంది. అయినో ప్రియా, నేను ఎన్నోసార్లు నీ నమ్మకాన్ని చెడగొట్టాను. కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నేను ఎలాంటి వాడినైనా అయ్యుండొచ్చు, కానీ నేను నీ ముందు, మీ నాన్న ముందు ఓడిపోయాను. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను చేస్తున్న ప్రతి ప్రయత్నం కుటుంబం కోసమే. నీ టికెట్ కన్ఫర్మ్ అయింది. పర్వాలేదు, నేను ఓడిపోయాను. బట్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్. తాతయ్య కాల్ చేయి. ఇట్స్ ఓకే, కాల్ చేయి. మాధవ్, డబ్బుల కోసం చేశావా? నో అంకుల్, నేను డబ్బు కోసం చేయలేదు. రియల్లీ? నో, రియల్లీ నాకు మీ డబ్బు అక్కర్లేదు అంకుల్. ఈ యాత్ర మొత్తం నేను మిమ్మల్ని విసిగించాను, కానీ నాకెవరిని అడగాలో అర్థం కాలేదు. నేను నిస్సహాయుడిని. అంకుల్, నేను ఈ యాత్రను కంటిన్యూ చేయబోతున్నాను. ఇంకా నేను ఆపాలనుకోవట్లేదు. ఎంతకాలం మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అంకుల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. ఎవరు నాతో రావాలనుకుంటున్నారో వాడు రావచ్చు.
Hey, Pranav. హాయ్ యా రంజిత్. ఐఎమ్ ఎలా చెప్పాలో తెలియట్లేదు బట్ వాట్ హ్యాపెండ్? ఐ డోంట్ థింక్ ఐ విల్ బి సీయింగ్ యూ గైస్ అగైన్. ఎందుకు? ఐ ఓకే? యా ఫైన్, అంతా బానే ఉంది. ఇట్స్ ఆల్ ఓకే. జస్ట్ దట్ ఐ థింక్ journey is meant to just end here. Don't worry, everything is gonna be okay. I'm sorry to leave you like this. Give my regards to your parents. Take care of yourself. రంజిత్, what happened? This is it, Pranav. Bye. ఏం మాట్లాడాలనుకున్నావు? అట్లీస్ట్ నాకు 30 seconds టైం ఇవ్వు, లేదా 20 seconds టైం ఇవ్వు. ఫైన్. నేను ఇప్పుడు కాశీలో ఉన్నాను. అయితే మై మామ్ అండ్ డాడ్ ఆర్ బ్రేకింగ్ అప్. ఓ, అయితే మీ నాన్న కూడా నీలాగే అన్నమాట. నువ్వు కొంచెమైనా సానుభూతి చూపిస్తావు అనుకున్నాను. నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నాన్నలతోనే కలిసి ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు విడిపోతున్నారు. ఈ ప్రపంచంలో నా బాధను షేర్ చేసుకోవడానికి నాకు ఇంకెవరూ లేరు. అయినా కూడా నువ్వు అసలు అర్థం చేసుకోలేకపోతున్నావు. వీఆర్ డన్ ప్రణవ్. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు కొంచెం టైం పడుతుంది అంతే. నేను బయటకు వచ్చేసాను, కానీ నువ్వు ఇంకా లోపలే ఉన్నావు అంతే. నువ్వు మాతో పాటు వచ్చినా అక్కడ చేసేదేమీ లేదు. నీకోసం ఎవరు వెయిట్ చేయరు. నా జీవితంలో నువ్వే ఒక పెద్ద తప్పు. ఐ థింక్ షీఈస్ ఫూలింగ్ యూ. ఏంటి అలా చూస్తున్నావు? ఎవరు మీరు? వాళ్ళు మీకు తెలుసా? లేదు. ఎవరికైనా దహన సంస్కారం చేయడానికి వచ్చారా? లేదు. మరైతే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇవన్నీ అడగడానికి మీరెవరు అసలు? నా గురించి వదిలేయ్, అసలు నువ్వెవరు? నా పేరు ప్రణవ్. ఇది ఎవరి పేరు? నా పేరే ఇది. నీ పేరా? నువ్వెవరివి? చెప్పాను కదా నా పేరే ప్రణవ్ అని. నీ పేరులో నువ్వెవరివి? నా పేరు ప్రణవ్లో నేనెవరో. ప్రణవ్ అంటే ఈ షర్ట్, ఈ ప్యాంట్, ఈ చేతులు, ఆ కాళ్ళు, ఈ తల, ఇవే నా ప్రణవ్ అంటే? అవును. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అదిగో ఆ మెహల్ కనపడుతుందా? దాన్ని బ్రిజ్రాజ్ మెహల్ అని అంటారు. ఇక్కడ ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక సైనికుడు, ఒక సేవకుడు ఉండేవాడు తెలుసా? వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ముగ్గురిని అదిగో అక్కడే కాల్చారు. అదిగో అక్కడ. రాజు చనిపోయినప్పుడు ఈ 4 పక్కలా నిండిపోయింది. మొత్తం 50,000 మంది వచ్చారు ఇక్కడికి చూడటానికి. కానీ ఆయన సైనికుడు చనిపోయినప్పుడు ఆయన చివరి చూపుకి 1,000 మంది వచ్చుంటారు. కానీ ఆయన సేవకుడు చనిపోయినప్పుడు అప్పుడు ఎవరూ రాలేదు. ఇంకెవరో దాకా ఎందుకు, అసలు నేనే రాలేదు. సగం కాలిన ఆయన శవాన్ని ఇక్కడే గంగలో వదిలేశారు. ఏంటంటే రాజో లేక భటుడో, చివరికి అందరూ ఇక్కడికే రావాలి. ఒకవేళ నీకు 2 చేతులు తీసేసినా ప్రణవ్గానే ఉంటావా? ఉంటాను. ఒకవేళ కాళ్ళని తీసేస్తే? అప్పుడు ఉంటాను.
ఒకవేళ తలని తీసేస్తే ప్రాణాలు పోతాయి కదా. ఎవరి ప్రాణాలు పోతాయి? ప్రణవులోంచి బయటికి వెళ్లేవాళ్లు ఎవరు? ఇన్ని రోజుల నుంచి ప్రణవు లోపల ఉన్నది ఎవరు? అది ఎవరో చెప్పు. నాకైతే తెలీదు, మరి మీకు తెలిస్తే చెప్పండి. ఈ ప్రదేశంలో 24 గంటలు ఆహారం దొరుకుతుంది, 24 గంటలు నీళ్లు దొరుకుతాయి, ఇంకా 24 గంటలు జ్ఞానం. నీకో విషయం చెప్పనా? ఇక్కడ చెప్తున్న ముక్తి కథలన్నీ ఉన్నాయే, గుడికి వెళ్ళినందువల్ల రాదు. అక్కడ గోడల మీద కూడా అలా రాసుండదు. ఒక్కసారి కనుక ఈ చిటిని చూస్తే ఆ ముక్తికి సంబంధించిన కథ ఆ వ్యక్తికి అర్థమైపోతుంది. నా గురించా? అదే కనుక నాకు తెలుసుంటే నేనిక్కడెందుకుంటాను? నేను కేవలం ప్రశ్నలు మాత్రమే అడుగుతాను, దానికి సమాధానం నా దగ్గర లేదు. చాలా సంవత్సరాల క్రితం నన్నొకరు ఇదే ప్రశ్న అడిగారు. గడ్డం వచ్చేసింది, జుట్టు పెరిగిపోయింది, పొట్ట లోపలికెళ్ళిపోయింది, కానీ సమాధానం లేదు. నీ దగ్గర సమాధానం ఉందా? సమాధానం కావాలా? సమాధానాన్ని వెతుకుతావా? ఈ ప్రదేశాన్ని పవిత్రంగా ఎందుకు భావిస్తారు? పవిత్రంగా ఎందుకు భావిస్తారంటే ఇదే ముక్తికి మార్గం. ఏమిటంటే ఇదిగో ఈ శరీరం ఉందే, ఎప్పుడూ దీన్ని నాది అనుకుంటామో, ఇందులో వేరే ఎవరో ఉన్నారు. ఆ లోపల ఉన్న ఇంకొకరు బయటికి వచ్చి ఇంకొక వైపుకు వెళ్ళిపోతుంటే ఈ శరీరం శవమైపోతుంది. ఇలా పిచ్చి వాళ్ళగా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగకుండా ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఏ పని? ఏ పాటు? నేను నా ఆత్మ యొక్క ప్రశ్నలకి సమాధానం వెతుకుతున్నాను. ఇదే నా పని, ఇదే నా పాటు కూడా. శారీరక ఆకలితో నాకెటువంటి సంబంధమూ లేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకో. నా పని నా ప్రశ్నలకు సమాధానం వెతకటమే. ఒకవేళ నీకు ఆ సమాధానాలు దొరికితే అప్పుడు నువ్వు చనిపోవచ్చు. నీకు లభించిన ఈ శరీరం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకటం కోసమే. నువ్వెవరివో అది తెలుసుకోవటానికే. ఆలోచించు. నువ్వెవరివో అది ముందు ఆలోచించు. మనం బతుకుతున్నామని మనం అనుకుంటాం. కొంతకాలం తర్వాత ఆ ఇంకొకరు శరీరంలోంచి బయటికి లేచి వెళ్ళిపోతారు. ఆ లోపల ఉన్న ఇంకొకరు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు జనాలందరూ దీన్ని శవం అంటారు. నేనిక్కడ ఎందుకున్నాను? ఈ కాశీలో ఎందుకిలా తిరుగుతున్నాను? నేను ఎవరని తెలుసుకోవటానికి ఎంతగానో తప్పిస్తున్నాను. ఎవరు నేను? ఈ ప్రశ్నకి ఎంతో మర్మము, ఎంతో అర్థం ఉందబ్బాయ్. ఈ బుద్ధికి అతీతంగా, మనసుకి దూరంగా, శరీరానికి దూరంగా వెళ్ళి నువ్వు ఈ శరీరాన్ని చూడు. బయటికి వెళ్ళి చూడు. అప్పుడు అసలు నువ్వెవరివో తెలుస్తుంది. ఇదిగో ఈ శరీరం ఏదైతే ఉందో మనలాంటి వాళ్ళు ఈ భుజాల మీద పెట్టుకొని వెళ్తాం. నిజానికి మనం అందరం కూడా శవాలమే. ఎప్పుడు మనలో ఉన్న ఇంకొకరు మనల్ని వదిలి వెళ్ళిపోతారో మనకు తెలియదు. వెళ్ళిపోయాక శవమై అక్కడ ఇక్కడ పడుంటాం. ఆ తర్వాత రావాల్సింది అందరం ఇక్కడికే. అయినా నేను ఇవన్నీ ఆలోచించి ఏం చేస్తాను? నాకేం అవసరం? ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నేనేమీ నీకు చెప్పట్లేదు, నిన్ను ప్రశ్నిస్తున్నాను. జీవితం యొక్క అతి ముఖ్యమైన వరం ప్రశ్నించే ప్రకృతి మనలో పుట్టడమే. ప్రశ్నకు సమాధానం వెతకాలన్న ఆకలి దానికంటే పెద్ద వరం. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? 20 ఏళ్ళు నాకు, 60 ఏళ్ల ముసలోడి జ్ఞానంతో నేనే చేసుకుంటాను. పిచ్చి బాలక, జీవితం ఆఖరి క్షణాల్లో ఉన్నప్పుడు, తుది శ్వాస తీసుకుంటున్నప్పుడు జ్ఞానం వస్తే ఎంత, రాకపోతే ఎంత? ప్రాణం ఉండగానే జ్ఞానోదయం అవటం మంచిది. ఈ జ్ఞానోదయం అయితేనే మన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. ఆలోచించు. నిశ్శబ్దంగా ఆలోచించు. చూశారా? ఈ చితి కాలేక మీరుంటారా? నేనుంటానా? లేకపోతే వాళ్ళు వీళ్ళు, లేకపోతే ఆ కోటలో ఉండే రాజుంటాడా? అసలు నిజం ఇదే. నిశ్శబ్దంలో వినిపించే గొంతు గురించి ఆలోచించు. చీకటి పొరల్ని ఛేదించుకునేదేదో ఆలోచించు. సమాధానాల్ని వెతుకు. ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయో నువ్వంత నిశ్చింతగా ఉండగలవు. ఆలోచించు. 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 ఆలోచించు.